అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 2 ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. కేవలం డబుల్ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు మనకి ఈ సింగిల్ బీటీ రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్‌లో ప్రయాణించిన తర్వాత మనం సైట్‌ని చేరుకోవచ్చండి. విలేజ్ టు విలేజ్ రోడ్లో మనం ప్రయాణించి అలాగే ఒక కిలోమీటర్ సుమారుగా అర కిలోమీటర్ నుంచి కిలోమీటరు మధ్యలో ఈ విధమైన మీరు వీడియోలో చూస్తున్నటువంటి మట్టి రోడ్డు, మట్టి కమ్ గ్రావెల్ రోడ్ అండి. ఈ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఈ రోడ్డుకి ఉంటుందండి సైటు. గ్రావెల్ రోడ్డుకి దగ్గరలో మనకి ఉంటుంది. సైట్లోకి వచ్చేసి రోడ్ అనేది ఉందండి. సైట్లోకి వచ్చేసరికి మనకి రోడ్ అనేది ఉందండి. మొత్తం 2 ఎకరాలు. ఎకరం ధర వచ్చేసి మనకి 35 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది. మనకి సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉందండి. ఐరన్ ఫోల్స్ వేసి ఫెన్సింగ్ అనేది చుట్టడం జరిగింది. బోర్లు కూడా సైట్లో ఉన్నాయండి. మనకి కొబ్బరి మొక్క తోట, అలాగే అంతర పంట కింద అరటి వేశారండి. అరటి కూడా మనకి బాగానే వస్తుంది. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. మనకి డ్రిప్పింగ్ అనేది ఉంది, డ్రిప్ అనేది ఉంది. సోలార్ బోర్ అండి. సోలారు మనకి బోర్ అనేది ఉంది. వాటర్ అనేది 2.5 ఇంచీలు వాటర్ అనేది ప్రెజర్ వస్తుందని చెప్పడం జరిగిందండి. వాటర్ అనేది మనకి బాగానే వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సైట్లో వచ్చేసరికి మీరు చూస్తున్నటువంటి కొబ్బరి మొక్క తోట అండి ఇది. ఆల్రెడీ అక్కడక్కడ కూడా మనకి 1-2 చెట్లు కాపు అనేది కాయడం మనం చూడడం జరిగింది సైట్లో. కొబ్బరి మొక్క తోట కాపుకి మొదలయ్యే దశ అండి ఇది. కాపు అనేది మొదలయ్యే దశనే మనం చెప్పుకోవచ్చు. ప్రతి మొక్కకి కూడా మనకి డ్రిప్ అనేది ఉందండి. వాటర్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అంతర పంట కింద మనకు బొప్పాయి, అరటి వేశారండి. అలాగే ఒక 20 సెంట్లలో 20 నుంచి 30 సెంట్లలో మనకి నిమ్మ వేశారండి. నిమ్మ తోట అనేది ఉంది. మీరు వీడియోలో చూడడం జరుగుతుందండి. తోట అయితే మాత్రం చాలా బాగుందండి. 2 ఎకరాలు. ఎకరం ధర 35 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అనేది నాకైతే తెలియదండి. 35 చెప్పడం అయితే చెప్తున్నాం అని చెప్పారండి. తోట అయితే మాత్రం చాలా బాగుంది. డబుల్ రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు మనం విలేజ్ టు విలేజ్ రోడ్లో ప్రయాణించి అర కిలోమీటర్కి అటు ఇటు ఉంటుందండి. గ్రావెల్ రోడ్డు మరియు మట్టి రోడ్లో ప్రయాణించి ఈ సైట్ని మనం చేరుకోవచ్చండి. మండల కేంద్రానికి సుమారుగా 2.5 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ రోడ్కి వచ్చేసరికి మనకి 2.5 కిలోమీటర్ల దూరం అనేది ఈ సైట్ ఉంటుంది. సైట్లోకి అయితే కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుందండి. ఏ టైం అయినా సైట్లోకి కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది. సైట్ అయితే బాగుందండి. 2 ఎకరాలు కొబ్బరి మొక్క తోట, అంతర పంట కింద మనకి అరటి అలాగే బొప్పాయి వేయడం జరిగిందండి. ఒక 20 సెంట్ల నుండి 30 సెంట్లలో మనకి నిమ్మ తోట అనేది వేయడం జరిగింది. సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. డ్రిప్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. తోట అయితే బాగానే ఉందండి. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో, ఒక మండల కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంది. సైట్ చుట్టూ కూడా ఈ రకమైన ఫెన్సింగ్ వేసి ఉన్నారండి. ఐరన్ రాడ్స్తో మనకి ఫెన్సింగ్ పోల్ అనేది పెట్టారు. సైట్ చుట్టూ కూడా వాటర్కి అయితే మనకి ఇబ్బంది లేదండి. ఫుల్ వాటరు ప్రస్తుతం 2 ఎకరాలకి పుష్కలంగా వాటర్ అనేది సరిపోతుందండి. తోట అయితే మాత్రం బాగానే ఉంది. ఎకరం 35 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుందండి. ఒక షెడ్ ఉంది. ప్రజెంట్ అయితే రేకు వేయలేదు.
ఒక 2 బెడ్రూమ్లు అనేవి మీరు వీడియోలో చూస్తున్నారు. అలాగే సోలార్ ఉందండి. సైట్ పక్కన ఏ విధమైన పంట పొలాలు ఉన్నాయనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓవరాల్గా తోట అయితే బాగానే ఉందండి. రేట్ కూడా 35 చెప్పారు, కానీ ఇంకా తగ్గే అవకాశం ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ మనకి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.